రియల్లీ నో విశ్రుత్, వాడు అలాంటి వాడు కాదు. తమ్ముడి మీద అనుమానం వస్తేనే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాడు. ఎస్ సార్. గౌతమ్ నెంబర్ ద్వారా రిషి మనకి ఏదైనా క్లూ ఇచ్చి ఉండొచ్చు కదా సార్. పాసిబుల్. ఓసారి పోలీస్ స్టేషన్ రమ్మను. Happy morning, sir. హాయ్ గౌతమ్, మార్నింగ్. హౌ ఆర్ యూ? I'm pretty good, sir. How are you? అవును, టెల్ మీ సంథింగ్. రిషి అనే వాడితో పరిచయం ఉందా నీకు? సార్, రిషి నా కజినే సార్. తను చాలా మంచోడు. ఎందుకు సార్, ఏమైంది? ఆహా, అవును, రిషి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం గురించి డిస్కస్ చేశాడా నీతో? సార్, రిషిని ఎవడో చంపుతాడని వార్నింగ్ ఇచ్చినట్టు నాకు ఎప్పుడో ఒకసారి చెప్పాడు సార్. సార్, ఈ క్లూ పోలీసులకు ఇవ్వడానికే రిషి చనిపోతూ గౌతమ్ ఫోన్ నంబర్ తన చేతి మీద రాస్తుంటాడు సార్. వాట్? రిషి చనిపోయాడా? ఎస్. వాడెవడో వార్నింగ్ ఇచ్చాడన్నావు రిషికి. వార్నింగ్ ఎందుకు ఇచ్చాడో చెప్పాడా మరి రిషి? సార్, రిషికి వాడేదో డబ్బులు ఇవ్వాలండి సార్. ఆ డబ్బులు అడిగితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పాడు సార్. ఎవడాడు? సార్, వాడి గురించి నాకేం తెలియదు కానీ వాడిని అబ్జర్వ్ చేయమని రిషి నాకు ఒక నెంబర్ ఇచ్చాడు సార్. ఫోన్ నంబర్ ఉందా? వీడా సద్దాంకి రైట్ హ్యాండ్. ఖచ్చితంగా వీడే రిషిని చంపుంటాడు. థ్యాంక్ యూ గౌతమ్. నువ్వు ఓకే సార్. వీడి ఫోన్ స్విచ్ ఆన్ అవగానే పట్టుకొచ్చేయండి. ఓకే సార్. సార్, వాడి ఫోన్ ఆన్ అయింది సార్. జీపీఎస్ ట్రాక్ ఎక్కడ చూపిస్తోంది? జూబ్లీ హిల్స్ సార్. ఈ స్క్రీన్ కి ఇవ్వు. విశ్రుత్, గో హెడ్ క్విక్. ఎస్ సార్. ఏమైందిరా గుస్సా అవుతున్నావు? రిషి గాని ఫోన్ ఆఫ్ ఉందిరా. ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. భద్రా, ఏమైంది సార్? సార్ ఎందుకు సార్ చెప్పొచ్చు కదా సార్. సార్ ప్రాబ్లం ఏదో చెప్పండి సార్ ప్లీజ్. సార్ సార్ చెప్పండి సార్ ప్లీజ్. రై, ఈజీ మనీతో ఇల్లు విల్లాకు మారుతుంది, బైక్ కార్ అయిపోతుంది, విలాసాలు విదేశాల్లో షికారు చేస్తాయి. కానీ పోలీసులకి దొరికితే మాత్రం చిప్పకూడే. ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? చెప్పు, రిషిని ఎందుకు చంపావు? చెప్పు సార్. అసలు ఏం జరిగిందంటే తునకల్ నరుకుతా బిడ్డ. నువ్వు ఇంత దూరం వచ్చాక నేను ఎంత దూరం వెళ్ళానో నాకు బాగా తెలుసు. ఫోన్ పెట్టాయి. అన్నా, మనం బెదిరిస్తే ఎదిరించినవని చంపితేనే బతికున్న వాళ్లకు భయం పుడుతుందన్నా. ఇంత జల్దీ వాడు ఎక్కడ దొరుకుతాడు? వాడి ఫోన్ జీపీఎస్ ట్రాక్ ద్వారా. పకడో సాలే కో. ఠీకే, చలో మున్నా. అవును, ఎదుక్కుంటూ వస్తున్నాడు రా. ఏందిరా అన్నక్కడే చంపకుండా ఏడవమన్నావు? బాణం పోతున్నప్పుడే కదరా పౌరుషం ప్రేమగా మారుతుంది. రేయ్, ఈ పాటికి కాగితాలు వచ్చింటాయి, ఫోన్ చేసి తెలుసుకో. బోల్ మునా. అన్నా, కాగితాలు పంపించాడా రాజేంద్ర గారు? పౌరుషం ప్రేమగా మారి ల్యాండ్ పేపర్స్ పరిగెడుతూ వచ్చాయిరా. రే, పేపర్లు వచ్చినాయంట్రా. గాన్నిప్పుడు చంపితే మనకు మనశ్శాంతి, వాడికి ఆత్మశాంతి.
అరే భద్రా, ఈ బ్యాగులో 10 కోట్లున్నాయి. ఒక 5 కోట్లు నన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి కారణమైన ఆ అనాథాశ్రమానికి ఇవ్వమ్మా. అలాగే నాన్న. ఒక 5 కోట్లు నువ్వు ఉంచుకో అమ్మా. ఒక బుల్లెట్ సేవ్ అయిందిరా. భద్రా, దిగరా. రై, నువ్వు ఇక్కడే ఉండు. ఎవరన్నా వస్తే నాకు ఇండికేట్ చేయి, సరేనా? సరేరా. చూసిండంటవా? 50-50 ఛాన్సెస్ రా. గాడు మన ఏరియాలోనే ఉంటాడు రా. అయినా ఛాన్స్ తీసుకోకూడదు. అవును భద్రా. మళ్ళీ పొద్దుగాల 5ంటికి ఓకేరా. ఈ బ్యాగ్ ఇంకో చోట పెట్టాలి. ఇంటికి పోగానే 5ంటికి అల్లారం పెట్టరా. సరే. సరేనా? ఓకేరా. దాని అన్నాడు. బ్యాగ్ ఏదిరా? బాగేదిరా. ఏయ్, ఏయ్, ఏయ్! అడిగి తీసుకుపోయిట్టాడ్రా. పారిపోకముందే పట్టుకోవాలి. పదరా. భద్రా, మొన్న వాడినే ఉన్నాడు రా. పదరా.
నేను దాచిన పైసల బ్యాగ్ నువ్వే తీసినావురా నా కరాలు చేసినావురా ఆ పైసల బ్యాగ్ నేను తీలే. అని నువ్వంటే గుడ్డిగా నమ్ముతావు అనుకున్నావురా బాయ్ ఆ బ్యాగ్ నేను తీయలేదని చెప్తున్నా కదా. ఒక్కరోజు టైం ఇస్తున్నా, ఇది నా నెంబర్. రేపు నేనే నీకు ఫోన్ చేస్తా. గా పైసలు సంచి ఏడుందో ఫోన్లో చెప్పు, లేదంటే నిన్ను నీ పెండ్లాన్ని చంపేస్తా. సమజైందా? ఒక్క దినం టైం యాది పెట్టుకో. సార్, వార్నింగ్ ఇచ్చింది మాత్రం నిజమే సార్, కానీ చంపింది మాత్రం నేను కాదు సార్. నన్ను నమ్మదు సార్. అంటే వీడు చెప్పిన దాని ప్రకారం గౌతమ్కు రిషి చెప్పింది నిజమే. రిషి హత్యకు విశ్వనాథ్ హత్యకు ఏదైనా లింక్ ఉందా? రిషిని విశ్వనాథ్ని చంపింది ఒక్కడే అనుకుందామంటే 2 బుల్లెట్స్ వేర్వేరు గన్నుల్లోంచి వచ్చాయి. అంటే ఈ 2 హత్యల వెనుకున్న అసలు కథ వేరే ఉండుంటుంది. ఏంటది?